షార్ట్ ఫిలిం చూస్తుంటే నిజంగా మాకే చాలా ఉత్సాహం కలిగింది. అంతా డైరెక్టర్స్ కానీ అందులో చేసిన ఆర్టిస్టులు కానీ అంతా యంగ్స్టర్స్, యువకులు చాలా కష్టపడి వాళ్ళని చూస్తుంటే ఇంద్రజ గారు చెప్పినారు, ఇంత ఖర్చు పెట్టి తీసినారా ఈ బడ్జెట్, ఈ షార్ట్ ఫిలిమ్స్ ఒక్కొక్కటి సినిమా లాగానే చేసినారు. వాళ్ళ గ్రేడింగ్ కానీ వారు కలర్ కలెక్షన్స్ కానీ చాలా అద్భుతంగా చేసినారంటే ఇండస్ట్రీ మీద చాలా మందికి ఇంకా మక్కువ ఎక్కువగా ఉంది. అందుకే కంటిన్యూగా చేయాలని డిసైడ్ అయినాం. ఎవ్రీ ఇయర్ పెడతాం, తప్పకుండా కొత్త టాలెంట్ని తీసుకురావడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇందులో డెఫినెట్గా ఒక 3-4 సినిమాలలో పనిచేసిన వాళ్ళని మేమే తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. ఆ డైరెక్టర్స్ని, ఆ ఆర్టిస్టులని. ఇంద్రజ గారు కూడా చెప్పారు, వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకు అంటే మనం ఈ షార్ట్ ఫిలిం చూస్తేనే మనకు వాళ్ళ టాలెంట్ తెలిసింది. కాబట్టి తప్పకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. నా వంతు సపోర్ట్ కూడా చేస్తానని కూడా నాతో చెప్పడం జరిగింది. అంటే మనం ఒకసారి చూస్తే కానీ వాళ్ళ టాలెంట్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈసారి 20,000తో పెట్టినాం. నెక్స్ట్ 100% ₹1,00,000 పెడతాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 25,000, 3 కంపల్సరిగా పెట్టి తక్కినాయి అందరికీ మెమోటోస్ కూడా ఇస్తాం. దీన్ని ఎవ్రీ ఇయర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఈసారి డాన్స్ పెట్టలేదు, ఈసారి నెక్స్ట్ డాన్స్ మాస్టర్స్ కూడా పెడతాం, డాన్సర్స్ కూడా పెడతాం. మా దగ్గర ఆల్రెడీ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ సంబంధించి ఉండాలని ఒక నిశ్చయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది. త్వరలో అది కూడా ప్రారంభించబోతాం. తప్పకుండా కొత్త టాలెంట్ తేవడానికి మా వంతు ప్రయత్నం. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా, మరి సుభాష్ రెడ్డి అన్న కూడా చాలా ఎంకరేజ్ చేయడం కోసం చాలా ముందుకొచ్చి నాకు సపోర్టుగా తప్పకుండా చేయి బ్రదర్, నేను ఉంటానని సపోర్ట్ చేసినారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా రష్మి కూడా ఆమె మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ ఏషియా దాకా పోయింది అమ్మాయి. ఇప్పుడు మా టీమ్ ప్రెసిడెంట్ అమ్మాయి కూడా మంచి సపోర్టుగా ఉంది మా ఛాంబర్లో. అలాగే మా వైస్ చైర్మన్ గారు గురురాజు గారు కూడా మంచి సపోర్టుగా ఉన్నారు. మన ముఖ్య అతిథిగా ఇప్పుడు షరీఫ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఎవరెవరినైతే చూస్తున్నారో, ఎందుకు రామకృష్ణ గౌడ్ గారు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే టిఎఫ్సిసికి చాలా బలగంగా నిలబడే వాళ్ళు వీళ్ళందరూ. అందుకే ఎస్ అండి, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, అండ్ మన మీడియా ఫ్యామిలీకి అయితే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందరినీ అనుచుకుని వెళ్ళాలి, అందరికీ మంచిగా ఉండాలి, ఎవరి మనసును ఒప్పించకుండా అందరి మనసు సంతోషపడేలా ఉండాలంటే అది మామూలు విషయం కాదు. మన రామకృష్ణ గౌడ్ గారు అందులో దిట్ట. ఎవరి మనసు ఎక్కడా కూడా గాయపరచకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక స్వభావం. అని ఇందాక నేను రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్తున్నాను కదా, నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రామకృష్ణ గౌడ్ గారు నాట్ ఓన్లీ ఎ చైర్మన్ ఫర్ టిఎఫ్సిసి అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ అండ్ ఆగిపోయిన ఎన్నో మూవీలకు తన వంతైన సపోర్ట్ ఇచ్చి బయటికి రావడానికి కారకులుగా ఉండిన వ్యక్తి ఆయన. మనలో చాలా మందికి ఏంటంటే అండి, బయట కనపడరు. మంచి చేసేవాళ్ళు మన మధ్య ఉంటారు, కానీ బయట కనపడరు. ఈరోజు ఇది నేను మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆశతో చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఎవరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ బ్లాగ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అని మనకంటూ ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి, అందులో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. వై టిఎఫ్సిసి ఎందుకు ఇక్కడికి పంపించాలి? ఇంత ఖర్చు చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో వచ్చారు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి షార్ట్ ఫిల్మ్ మేక్ చేసుకొని వచ్చారు. బట్ టిఎఫ్సిసికి ఎందుకు పంపాలి? బికాస్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్. ఈ షార్ట్ ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మేము ఇది జస్ట్ ఒక 2 days లోనే షూట్ చేసాం. ఒక 20K బడ్జెట్ లోనే అవగొట్టాం. ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు, ప్రొడ్యూసర్స్ లేరు, మేమే ఇలా డబ్బులు వేసుకొని లైక్ ఏదో ఫైర్ ఉంది కానీ దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. సో మేమే చేయాలని దీన్ని బయటకు తీసుకొచ్చి
ఒక 20K బడ్జెట్లో చాలా స్పీడ్గా 2 డేస్లో అసలు ఏం తిన్నామో ఏం చేసాం కూడా అర్థం కాలే, అంత పెరుగుతూనే చేసాం. సో అంతా చేసిన తర్వాత ఇది ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ, యూట్యూబ్లో పెడితే ఎంతమందికి చేరుద్ది, ఇవన్నీ డౌట్లు ఉన్న టైంలో సో హీరో మా తమ్ముడే, సో మా ఓన్ బ్రదర్, సో ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో ఎక్కడో చూసి ఒకసారి అంటే చాలా మా ఫ్రెండ్స్ మోసపోతూ ఉన్నారు ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అప్లై చేసి డబ్బులు కట్టి. సో ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక TFCC నుండి కాబట్టి సో జెన్యున్గా ఉంటుంది, ఒకసారి అప్లై చేసి చూద్దాం అన్నప్పుడు లాస్ట్ డే నేనే వచ్చి రాజమండ్రి నుండి వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళాను, లొకేషన్ కూడా పెట్టమని సార్ని. సో సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అంటే అందరికీ చిన్నది అవ్వచ్చు, సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక జనరేషన్ చేంజ్ అయ్యిద్ది. సో ఇందులో ఎవరికి ఏం ఛాన్స్ వచ్చినా సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇంకా మేము ప్రొడ్యూసర్స్ కోసం అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాం, ఎవరన్నా ఉంటే సపోర్ట్ చేయండి, పక్కా హిట్ చేసి చూపిస్తాం మా దగ్గర ఉన్న స్టోరీస్లో.